సాయి దేవా సాయి దేవా సాయి దే ఈనాడు లక్షలాది మంది భక్తులను షిరిడీకి ఆకర్షిస్తున్నది శ్రీ సాయి దివ్యశక్తే. కానీ శ్రీ సాయిని షిరిడీకి ఆకర్షించిన శక్తి ఏది? దానికి బాబాయే సమాధానమిచ్చారు. షిరిడీ తన గురుస్థానమని, అక్కడ తన గురువు సమాధి ఉన్నదని, కనుకనే తాను షిరిడీని తమ నివాస స్థానంగా చేసుకున్నామని, అన్యత్వానికి అతీతుడై సర్వత్రా తానే ఉన్నానని నిదర్శనాపూర్వకంగా బోధించిన సాయినాథుడే తన గురుస్థానాన్ని అలక్ష్యం చేయక శ్రద్ధతో ఆశ్రయించినప్పుడు అన్యత్వ భావంతో కొట్టుమిట్టాడే మనం సాయి సర్వత్రా ఉన్నాడు కదా, షిరిడీకి పోవలసిన పనేమి అని అనడం కేవలం హాస్యాస్పదం. సామాన్యంగా ఇటువంటి మాటలు షిరిడీ ప్రయాణానికి డబ్బు, శ్రమ, కాలం ఖర్చు అవుతుందనే లుబ్ధత్వాన్ని, ఆ కొద్ది కాలం కూడా ప్రాపంచిక వ్యవహారాలు వదిలిపెట్టలేని మనోదౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకొని సమర్థించుకునేందుకు వేసుకునే మేలు ముసుగులు మాత్రమే. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి